గో హంతకులను కఠినంగా శిక్షించాలని, గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని, గో హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ జిల్లా గోరక్షకు విభాగం ప్రముఖ రామ్ చరణ్, మండలం అధ్యక్షులు సతీష్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్ ఆచారి, పట్టణ ఉపాధ్యక్షులు నిఖిల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. జై గోమాత. ఏదైతే నవనంది ఆలయం నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇది వరకు గోవధల పైన జరిగినటువంటి కేసులపైన తగు విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ధర్మరక్షద ఆధ్వర్యంలో జిల్లా టీము మరియు టౌన్ టీం కమిటీ మెంబర్ల సమక్షంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.